సైన్స్ మాత్రమే ఒప్పు, ఇంకేదైనా తప్పు అని రంకిలేసే మేధావుల్ని ఎక్కడ పడితే అక్కడ చూస్తాం. నాస్తిక కమ్యూనిస్టు టీవీల్లో అయితే చెప్పనవసరం లేదు. నోట్లో నాలుక లేని హిందూ వ్యక్తిని కూర్చోబెట్టి అతనికి ఎదురుగా బుకాయించడంలో నేర్పుగలిగిన ఒక నాస్తికుని కూర్చోబెడతారు. నాస్తిక మేధావి చెలరేగిపోతాడు. ఒక విధంగా చెప్పాలంటే ఏకపాత్రాభినయమే చేస్తాడు. యాంకర్ నోరు విప్పడు. కానీ హిందూ వ్యక్తి మాట్లాడుతూ ఉంటే మైకు కట్ చేస్తూ ఉంటాడు. హిందుత్వం గురించి తెలియని హిందువులు ఇది చూస్తే నాస్తికుడు చెప్పింది కరెక్టే కదా అనుకుంటున్నారు. ఈ విధంగా కమ్యూనిస్ట్ టీవీలు నాస్తిక మేధావులు కలిసి నిర్వహించే చర్చ అనబడే టీవీ షోలు హిందువుల మెదడులలో పువ్వులు పెడుతున్నాయి. అంత తేలికగా మన మెదళ్లలో పూలు ఎలా పెట్టగలుగుతున్నారు? ఇతర మతాల గురించి మాట్లాడడానికి ఉచ్చపోసుకునే ఈ కమ్యూనిస్టులు, నాస్తిక మేధావులు హిందువుల దగ్గరకు వచ్చేటప్పటికి పూనకాలు వచ్చి ఎందుకు ఊగిపోతున్నారు? అజ్ఞానం, హిందువుల అజ్ఞానం. సుమారు 1000 సంవత్సరాలు విదేశీ పాలనలో బానిసలుగా బ్రతకడం అలవాటైపోయింది. వాళ్ళనైతే పంపించగానే వాళ్ళు కల్తీ చేసిన మెదళ్ళు శుద్ధి చేయకపోవడమే దీనికి ముఖ్యమైన కారణం. పోనీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన ప్రభుత్వాలు, అందులోని పెద్దలు దీన్ని ఏమన్నా బాగు చేస్తారా అని చూస్తే అది జరగలేదు. పైగా ఆ ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా నల్లతోలు కప్పుకున్న తెల్లవాళ్లే. దాని ఫలితమే ఈ దరిద్రం. విద్యా విధానంలో మన చరిత్రను మాయం చేశారు. మన పీకల మీద కత్తి పెట్టి మతం మార్చిన తురకలు అక్బరు, బాబరు, ఔరంగజేబు ఇలాంటి వాళ్ళంతా ఈ ఉన్మాదులు చక్రవర్తులుగా పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టబడ్డారు. మన ధర్మానికి మూల స్తంభాలైన రామాయణం, భారతం, భగవద్గీత అంటరానివి అయిపోయినాయి చేశారు. హిందూ ధర్మాన్ని బోధించే స్కూళ్ళు పెట్టకూడదని శాసనం చేశారు. వాళ్ళు మాత్రం అంటే మైనారిటీలు మాత్రం మదర్సాలు పెట్టుకోవచ్చు, చర్చిలు కట్టుకోవచ్చు, ఉన్మాదుల్ని తయారు చేసుకోవచ్చు అని వాళ్ళని స్వేచ్ఛగా వదిలేశారు. 2 లేదా 3 అంటూ మనకు మాత్రం శుద్ధులు చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది. కనుక హిందువులారా, ఇప్పుడైనా నిద్ర లేవండి. మీరు నిజం గ్రహించి ఎదురు తిరిగితే ఊహించని మార్పులు వస్తాయి. మనకి మోడీ రూపంలో ఒక అద్భుతమైనటువంటి నాయకుడు దొరికాడు. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుందాం. ఇప్పుడు మనం చైతన్యవంతులమై ఎదురు తిరిగితే ఏం జరుగుతుందో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణను మీకు చూపిస్తాను. పీకి మీద కత్తి పెట్టిన భారత్ మాతకు జై అనను అని గర్వంగా చెప్పిన ఓవైసీ సాయిబు గారు ఈ మధ్యన శివునికి స్తోత్రాలు పాడుతున్నాడు. అది కూడా తప్పులు లేకుండా చాలా చక్కగా గానం చేస్తున్నాడు. మన శివరాత్రి సందర్భంగా ఈయన చేసిన ఈ గానం ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చూసి తరించండి. చివరిగా ఒక మాట చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎంతవరకు ఇక్కడ హిందూ ధర్మం ఉంటుందో అంతవరకే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఎంతవరకు ఇక్కడ హిందుత్వం ఉంటుందో అంతవరకే ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఇది నీకు అర్థం కాక అన్ని మతాలు సమానమే అంటూ పోతే ఏదో ఒక రోజున నీవే పోతావు. తస్మాత్ జాగ్రత్త.